అనకనగా దేవీ భాగవతం ప్రకారం తమ సహజ గుణాలకి వ్యతిరేకంగా దానవుల వంశంలో రంభుడు కరంభుడు అనే ధర్మాత్ములైన అసురులు పిల్లలు కావాలని ఘోర తపస్సు చేశారు. దానవులయ్యుండి అంత నిష్ఠగా తపస్సు చేసేసరికి లేని భయంతో కరంభుణ్ణి వధించాడు దేవేంద్రుడు. ప్రతీకారంతో అన్నిట్లోనూ గొప్పవాడైన కొడుకు పుట్టాలని రంభుడు అగ్నిదేవుణ్ణుంచి వరం పొందాడు. ఎక్కడా వినని ప్రేమకథ అన్నట్టు రంభుడు ఒక మహిషిని చూసి దాంతో సంగమించాడు. తత్ఫలితంగా వారికి కలిగిన విచిత్ర ప్రేమకి అగ్నిదేవుడిచ్చిన వరానుసారం మహిషి రంభుల చితి మంటల నుంచి మహిషాసురుడు అనే బలిష్ఠుడు బయటకు వచ్చాడు. ఇతను పూర్తిగా రాక్షస గుణాలున్నవాడు. పైగా మహిష రాక్షస సంగమ సంజాతుడు. అందుకేనేమో ఆడదాన్ని తక్కువ అంచనా వేసి ఆడవాళ్ల మినహా ఇంకే జీవి వలన మరణం రాని వరం అందుకున్నాడు. తర్వాత పాతాళాన్ని, భూలోకాన్ని, ఆపై స్వర్గలోకాన్ని ఆక్రమిస్తూ పోతుంటే త్రిమూర్తులు కూడా అడ్డుకోలేక ఒక శక్తివంతమైన స్త్రీ కోసం ప్రార్థించగా సర్వదేవతల శక్తుల నుంచి ఓ తేజోరాశిగా దుర్గాదేవి ఆవిర్భవించింది అని మనం చెప్పుకున్నాం కదా. మహిషాసుర మర్దిని కథలో మహిషాసురుడి సంహారం గురించి ఇప్పుడు ఈ ఎపిసోడ్లో చెప్పుకుందాం. దేవతలంతా సమర్పించిన శక్తి సమూహాన్ని స్వీకరించిన ఓ తేజోరాశి ఒక్కసారిగా ఆకాశానికి ఎగసి అష్టాదశ భుజాలతో నవరత్న మణిమయ భూషణాలు ధరించి సముజ్వల కాంతితో సింహవాహిని అయి సకల దేవతల వంకా చూసి అభయాశిస్సులు అందిస్తున్నట్టుగా ఒక్కసారి వికటాట్టహాసం చేసింది. ఆ భీకర ధ్వని దశ దిశలు వ్యాపించి భూమిని కంపింపచేసి అలలు అలలుగా మహిషాసురుని కర్ణపుటాలను తాకేసరికి మహిషుడు భయంతో ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు కదా. వెంటనే కోపంతో, ఎవర్రా ఇంత భీకరంగా గర్జించింది? ఆ అహంకారిని వెంటనే బంధించి నా దగ్గరకు తీసుకురెడ్డి అని అరిచాడు. వెంటనే రాక్షస అనుచరులు నలుదిక్కులకు పరుగులెత్తి వెతికేందుకు వెళ్లారు. ఆ మహాదేవిని చూడగానే భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగు పరుగున రెప్పపాటు వ్యవధిలో మహిషాసురుని ముందు నిలబడి, దానవేశ్వర, ఆ వికటాట్టహాసం చేసేది దేవ దానవ సురాసుర యక్ష కిన్నెర గంధర్వాది జాతులలో ఏ ఒక్కరూ కాదు, ఒక ఆడది, దివ్యాంగన, మధ్యస్థ యవ్వన, సువర్ణ రత్నాభరణ విరాజిత, సింహంపై కూర్చుని అంతరిక్షంలో సంచరిస్తోంది. దేవతలు జయజయధ్వానాలు చేస్తుంటే ఆ సుందరాంగే ఇంత భీకరంగా నవ్వుతోంది అని చెప్పారు. రాక్షసదూతల వర్ణన విన్న మహిషాసురుడి మనస్సు కామవశీభూతమై తన మంత్రి వంక చూసి, విన్నావు కదా మహామంత్రి, ఆడది అంటే అబల అని ఏ గుర్తింపు లేనిది అనుకున్నానే, కాని ఆ వర్ణన వింటుంటే అంతటి అట్టహాసధ్వనిని చేసే సమర్థత ఉన్న అంతటి సుందరాంగి ఎవరో చూడాలనే కుతూహలం కలుగుతోంది. విరూపాక్ష, దుర్ధర, మీరు ఆ సుందరాంగి వద్దకు వెళ్లి నా వైభవాన్ని, పరాక్రమాన్ని ఆమెకు వివరించి నిష్కారణంగా జీవితాన్ని నాశనం చేసుకోవద్దని, నా భార్యగా సమస్త లోకాలకు అధిరాజ్ఞి అయి అందరినీ శాసించవచ్చునని, నేను ఆమెకు సహకరించి ఆమెను సంతోషపెడతానని చెప్పమని పురమాయించాడు. ఆ దూతలు పరాశక్తిని సమీపించి మహిషుని మాటల్ని తెలియచేశారు. అది విని ఆ మహాదేవి, ఆ పశువునకు తగిన మంత్రులే మీరు. మీ ప్రభువు కోరుకున్న వరం ప్రకారం అతడికి నా చేతిలో మరణం తథ్యం. గర్వంతో విర్రవీగే మీ రాజుకు మరణకాలం సమీపించింది. పశుబుద్ధితో కాక నన్ను చూడండి. నేను దేవమాతను. అతని దురాగతాలను సహించలేని దేవతల కోసం ఆవిర్భవించాను. మారు మాట్లాడకుండా నన్ను శరణు వేడుకుంటాడో, మరణానికి సిద్ధపడతాడో తేల్చుకోమ్మని చెప్పండి అని హెచ్చరించింది. దూతల ద్వారా ఆ మాటలు విన్న మహిషుడికి కర్తవ్యం తోచక పరిపరి విధాల ఆలోచనల్లో మునిగి, తామ్రా, నీవు వెంటనే సర్వసేనా సమేతుడవై ఆ సుందరి దగ్గరికి వెళ్ళి నీ మాటలతో రసభంగం కాకుండా బుద్ధి చతురతతో సామదాన భేద దండోపాయాలు ప్రయోగించి ఆ మోహనాంగిని బంధించి, పోనీ వద్దు సగౌరవంగా సంభాషించి నా పట్టపురాణిగా నా వద్దకు తీసుకురా అని పలికి తామ్రుణ్ణి పంపాడు. ఆ దానవ మంత్రి పరిసరాలను శ్రద్ధగా గమనిస్తూ మహాదేవిని సమీపించి వినయంగా, సహనంగా, మృదు మధురంగా, ఓ మోహనాంగి, నీ సుమనోహర దరహాస విలాసం మా ప్రభువుకు గిలిగింతలు పెట్టి మరులు రేకెత్తించింది.
అందుకే నన్ను నీ దగ్గరకు రాయబారిగా పంపాడు. నా దానవేశ్వరుడు జగదేక వీరుడు, సకల శస్త్రాస్త్ర సమన్వితుడు, స్వరూప సుందరాకారుడు, త్రిలోక సార్వభౌముడు. నీ వయోరూప యవ్వనాలకు సార్థకత కలగాలంటే నీవు మా మహిషాసురుని చేపట్టి వివాహమాడాలి అని ఆవిణ్ణి ఆకర్షించే ఓ వెర్రి ప్రయత్నం చేస్తూ మౌనం వహించాడు. తామ్రుడి మాటలు విన్న జగన్మాత కన్నులు కోపంతో రక్తలోచనాలయ్యాయి. మూర్ఖుడా, నన్ను సామాన్య మానవకాంతగా భావిస్తున్నావా? సర్వదైత్య సంహారం కోసం ఉద్భవించాను. నీవు దూతవు కనుక నా వీరత్వం నీ దగ్గర చూపలేను. నిన్ను ప్రాణాలతో వదులుతున్నాను. నీ ప్రభువు అయిన ఆ పశువు ఆడదాని చేతిలో మరణం కోరుకున్న నీచుడు. వాడితో నాకు వివాహమా? నేను అవివాహితను కాను. నా భర్త నిరాకార నిర్గుణ నిరాశ్రయుడు. కడసారిగా నా మాటను ఆ పశువుకు చెప్పు. నీ ప్రభువుకు ప్రాణాల మీద ఆశ ఉంటే పాతాళానికి పోయి అజ్ఞాతంగా జీవించమని నా మాటగా చెప్పు అని హుంకరించి గర్జించింది. ఆ హుంకారధ్వనికి అంతవరకు మృదువుగా మాట్లాడిన తామ్రుడు భయంతో బెంబేలెత్తిపోతూ వెనుతిరిగి చూడకుండా పరుగు తీసి ఊరుకుల పరుగుల మీద వచ్చి భయంతో వెర్రిచూపులు చూస్తూ మహిషుని ముందు నిలబడి, ఆసురేశ్వరా, మీ ఆజ్ఞాబద్ధుడనై ఆ సుందరి దగ్గరకు వెళ్లాను. ఆమె అసమాన సౌందర్యరాశి సింహవాహనం మీద చిరునవ్వులు చిందిస్తూ కూర్చుని ఎంతో అహంకారంగా మాట్లాడింది. పరిస్థితి గ్రహించి తన మంత్రుల వంక చూసి, మహిషుడు, వింటున్నారు కదా ఆ సుందరి చేస్తున్న ధ్వనులు అన్నాడో లేదో విరూపాక్షుడనే సేనాని లేచి, రాక్షసేశ్వరా, మదమెక్కిన ఓ ఆడది అహంకారంతో మాట్లాడిందని నీ వంటి వీరుడు భీరువు కారాదు. నేనిప్పుడే వెళ్ళి ఆ మోహనాంగిని సర్పపాశాలతో బంధించి తెచ్చి నీ పాదాల ముందు పడేస్తాను అన్నాడు. ఇప్పుడు బిడాలుడు లేచి, ధనుజేశ్వరా, స్త్రీ చేతిలోనే నీ మరణం నిశ్చయమని తెలిసి దేవతలందరూ సృష్టించి నీ మరణానికి వాళ్లు పనిన ప్రతివ్యూహమేమో. అయినా వీరుడు వెనకడుగు వేరాదు. ఆమెను జయిస్తే సుఖాలు అనుభవిస్తావు అనగానే దుర్ధరుడు లేచి, ప్రభూ, అది సుందర మద అయినా ఒక స్త్రీయే. యుద్ధం అనవసరం, నేను మాట్లాడి తెస్తాను అన్నాడు. అప్పుడు తామ్రుడు ఆవేశంగా పైకి లేచి, దేవరా, వీరంతా నీ మనసుకు నచ్చేలా మాట్లాడుతూ సత్యాన్ని దాస్తున్నారు. 18 చేతులు గల స్త్రీని ఈ సృష్టిలో ఎక్కడైనా చూశామా, విన్నామా? నీ అంతం కోసం దేవతలందరూ ఏకమై సృష్టించిన మాయామోహిని, నీ మృత్యువు ఆమె. సందేహం లేదు, ఆమెకు భయపడి పాతాళానికి పారిపోమ్మని నేను చెప్పను. యుద్ధం చేసే ఆమెను సాధించుకో, అప్పుడు నీకు బానిస అవుతుంది అన్నాడు. దుర్ముఖుడు వత్తాసు పలికి లేచి, ప్రభూ, యుద్ధం అనివార్యమే అయితే ఆ ఆడదానితో పోరు నీకెందుకు? మేం వెళ్తాం, అనుజ్ఞనివ్వు అన్నాడు. మహిషాసురుడు వారిని ఆశీర్వదించి, యుద్ధం చేస్తున్నా లొంగకపోతే నిర్దాక్షిణ్యంగా ఆమెని సంహరించిరండి అని అనగానే భాష్కరుడు, దుర్ముఖుడు యుద్ధభూమికి వచ్చారు. జగజ్జనని సుందర రూపాన్ని చూసి మనసులు చలించినా ఆవిడ అష్టాదశ హస్తాలలోని వివిధాయుధాలు చూసేసరికి మరణాంతకంగా తోచి భయంతో వారి నాలుకలు పిడచకట్టుకుపోయాయి. సుందరి, చివరిసారిగా అడుగుతున్నాం, మా ప్రభువుతో వివాహమా లేక మా చేతిలో మరణమా? తొందరగా నిర్ణయించు అన్నారు. అప్పుడా జగజ్జనని, మూర్ఖులారా, మీ మహిషుడికి మరణంతోనే మనువు కాని యుద్ధరంగానికి మీరు తొలి నివేదన అంటూ పోరు మొదలుపెట్టింది. భాష్కల దుర్ముఖులు ధనుస్సులు ఎక్కుపెట్టి జగన్మాతపై శరవర్షం కురిపించారు. మహాదేవి తొలి శరాన్ని సంధించి విడిచింది. జగజ్జనని చిద్విలాసంగా యుద్ధం చేస్తుంటే భాష్కలుడు అహంకారంతో ముందుకు విరికి వివిధాయుధాలు పుంఖానుపుంఖాలుగా ప్రయోగించాడు. మహాదేవి వాడి యుద్ధ తీవ్రతను గ్రహించి క్రుద్ధురాలై అర్ధచంద్రాకార బాణంతో వాడి ధనుస్సుని విరిచివేసింది. ఒక గదను వాడిపైకి విసిరింది. తన త్రిశూలంతో వాడి గుండెల్లో బలంగా పొడిచింది. భాష్కలుడు గిలగిలా తన్నుకుంటూ ప్రాణాలు వదిలాడు. భాష్కలుని మరణం దుర్ముఖునిలో పౌరుషాన్ని రగుల్కొల్పింది. వాడు మహాదేవి ముందుకు ఉరికి వివిధాయుధాలు ప్రయోగించాడు. మహాదేవి వాడికి అవకాశం ఇవ్వకుండా తన ఖడ్గంతో వాడి శిరస్సు ఖండించింది. పరాశక్తి రక్తల్లోచని అయి శంఖం పూరించి ధనుష్ఠంకారం చేసింది. ఆ శబ్దానికి రాక్షస సేనావాహిని గుండెలు పగిలి భయంతో ప్రాణాలు అరచేత పెట్టుకుని చూస్తుంటే చిక్షురుడు మండిపడి, పిరికి పందల్లారా, ఈ యుద్ధరంగం సాక్షిగా నేడే ఈ మదోన్మత్తను మృత్యుదేవతకు నివేదనగా సమర్పిస్తాను అని పలికి
జగజ్జనని కోపానికి అజ్యం పోసినట్టయి ఆవిడ భీకరంగా హూంకరించి ఆపరా వాచాలా అని ధనుస్సుకు శరాన్ని సంధించి పన్నగాల్లాంటి బాణాలు ప్రయోగించి ఉగ్రరూపం ధరించి తన గదతో వాడి రథాన్ని పడగొట్టి మరో ఘాతంతో వాడి శిరస్సుపైన బలంగా మోదింది. ఆ దెబ్బకు చిక్షురుడు మూర్ఛపోయాడు. అది చూసి తామ్రుడు క్రోధతామ్రాక్షుడయ్యాడు. కాని ఆవిడ చిక్షురుడితో యుద్ధం చేస్తూనే రాక్షస సైన్యాన్ని నామరూపాలు లేకుండా చేసిందని గమనించాడు. ధనురనుసంగరణక్షణ సంగ పరిస్ఫురదంగ నతత్కటకే కనక పిసంగ పృషక్కనిషంగర సద్భట శృంగ హతావటుకే కృతచతురంగ బలక్షితిరంగ ఘటద్బహురంగ రటద్బటుకే. యుద్ధ సమయంలో ఆవిడ విల్లు కదలికలను అనుసరించి ఆవిడ చేతులను అలంకరించిన కంకణాలు నృత్యం చేస్తున్నట్లుగా కదులుతున్నాయి. ఆవిడ వేసిన బంగారు బాణాలు తెలివిహీనులైన శత్రువుల రక్తంతో ఎర్రగా మారి వారి హాహాకారాల మధ్య దూసుకెళ్లాయి. తెలివి తక్కువగా కేకలు వేస్తూ తమ వ్యర్థమైన అహంకారాన్ని ప్రదర్శిస్తూ అన్ని వైపుల నుండి చతురంగ రథాల, ఏనుగుల, గుర్రాల కాల్పుల సైన్య బలగాలతో ముట్టడించిన వారి మధ్య నుండి భీకరంగా బాణంలా దూసుకువెళ్తూ వారిని దేవి మట్టుపెట్టింది. తామ్రుడు లేని ఓపిక తెచ్చుకుని తన గదతో మహాదేవి వాహనమైన సింహం తలపై బలంగా కొట్టాడు. జగజ్జనని సహించలేక నిశిత ఖడ్గంతో వాడి తల తెగ నరికింది. ఆ తెగిన తల బొంగరంలా గిరగిరా తిరుగుతూ పెద్ద శబ్దం చేస్తూ నేలమీద పడింది. దుర్ముఖుడు వీరావేశంతో కేకలు వేస్తూ పెద్ద ఖడ్గం చేత పట్టుకుని పరుగు పరుగున జగజ్జనని దగ్గరకు వస్తుంటే మహాదేవి 5 నిశిత శరాలు వదిలితే ఒక శరం వాడి చేతిలోని ఖడ్గాన్ని ఖండించగా మరొక శరం వాడి దక్షిణ హస్తాన్ని నరికేసింది. మిగిలిన 3 బాణాలు వాడి తలను తన్నుకుపోయాయి. అది చూసి అసిలోముడు రక్తం భయంతో, ఇంత సుందర రూపం గల నీలో ఇంత కాఠిన్యం ఉందని ఊహించలేదు. నీకు మాకు మధ్య ఏ విధమైన పగ, ప్రతీకారం, శత్రుత్వమూ లేవు. ఎందుకు చంపుతున్నావో అర్థం కావడం లేదు అని అన్నాడు. జగదంబ నవ్వి, ఇప్పటికి నీవు ఈ ప్రశ్న వేశావు. సంతోషం. నేను సర్వకాలాల్లోనూ సంచరిస్తూ ప్రాణికోటి చేసే సమస్త కర్మలను పరిశీలిస్తూ వాటికి అనుగుణంగా సుఖదుఖాలను కలుగచేస్తూ ఉంటాను. నేను కర్మసాక్షిని. ధర్మ సంరక్షణ నా విధి. మీ మహిషుడు తన స్వార్థం కోసం దేవలోకాలు జయించి దేవతలను నానా కష్టాలకు గురిచేశాడు. అందుకు ప్రతిఫలమే ఈ యుద్ధం అంటూ ఉంటే బిడాలుడు విసుగు చెంది చిరాగ్గా, అసిలోమా, ఈ మూర్ఖురాలితో మాటలు ఏంటి? యుద్ధమే ఈ వాచాలికి సరైన సమాధానం అని 7 బాణాలు సంధించి వదిలాడు. జగదంబ ఆ బాణాలను మార్గమధ్యంలోనే ఖండించి మరో 3 బాణాలతో బిడాలుణ్ణి తీవ్రంగా గాయపరిచింది. అసిలోముడు సింహం తలపై బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు సింహం బాధగా మూలిగి తన పంజా విసిరి వాడి వక్షం చీల్చింది. జనని మెరుపు వేగంతో తన నిశిత ఖడ్గంతో వాడి తల ఖండించింది. రాక్షసుల హాహాకారాలతో, దేవతల జయ జయధ్వానాలతో ఆనాటి యుద్ధం ముగిసింది. ఆకాశం నుండి పూలవాన పడి ఋషుల స్తుతి వినిపించింది. వాడి సేనలో పరాజయం మహిషాసురుణ్ణి బాగా కృంగదీసింది. క్రోధోద్రిక్తుడై పతాక ధ్వజాలంకృతము, వివిధాయుధ పరిపూర్ణము అయిన దివ్య రథానికి 1000 గాడిదలు పూంచి రథం సిద్ధం చేయించుకున్నాడు. బయలుదేరుతూ తన నల్లని శరీరం, పెద్ద కొమ్ములు, గేదె ముఖంతో ఉన్న తన ముఖం చూసుకుని, ఛీ, ఈ రూపంతో వెళ్లి జయించినా ఆ సుందరి వలచి వరించని సరికదా, అసహ్యించుకుంటుంది. స్త్రీలను ముందుగా ఆకర్షించేది రూపం కనుక అందమైన రూపంతో ఆమె ముందు నిలబడతాను అనుకుని అపర మన్మథావతారంగా రూపం మార్చుకుని రథం ఎక్కి కదిలాడు. మొత్తం రాక్షస సైన్యం ఆ రథం వెంట నడిచింది. మానవ రూపంలో వస్తున్న దానవనాథుని అల్లంత దూరం నుంచే చూసి వచ్చేవాడు మహిషుడని గుర్తించి దిక్కులదిరేలా శంఖనాదం చేసింది. ఆ శబ్దానికి రాక్షస సైన్యం తల్లడిల్లింది గాని మహిషుడు మాత్రం బెదర్లేదు. నిదానంగా వచ్చి మహాదేవిని పరిశీలించాడు. ఆవిడ సౌందర్యం మహిషునిలో యుద్ధ తీవ్రతకు బదులు మోహ తీవ్రతను పెంచింది. వచ్చిన సంగతి మరచి, ఓ లలనామణి, నీ సౌందర్యం గురించి మా వాళ్ళు చెప్పినప్పుడే నేను మోహసాగరంలో పడిపోయాను. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఊహకు అందని నీ సౌందర్యం గురించి ఎంత తక్కువగా వర్ణించారు అనిపిస్తోంది. ప్రకృతి సుఖం అనేది స్త్రీ పురుషుల కలయికలోనే ఉందన్నది నేను అనుభవంతో చెబుతున్న మాట.
నీకా అనుభవం లేక సుఖాలు అనుభవించగా సొగసును అందాల సోయగాలను వృధా చేసుకుంటున్నావు. వేరిదానివి. నా మాట విని నీ చేతుల్లోని ఆయుధాలన్నీ క్రింద పారేసి ఓసారి చిరునవ్వుతో నా చెయ్యి పట్టుకుని చూడు. త్రిమూర్తులకు కూడా అందరి త్రిలోక సుఖాలు అనుభవిస్తూ త్రిభువనాలకు పాలకురాలం చేస్తాను అని తన మోహపూరిత ప్రేమతో నిండిన మాటలు కురిపించాడు. ఓరి దైత్యనాయక, కామంతో కళ్ళు మూసుకుపోయి నేను మహాపురుషుని ఇచ్ఛకు ప్రతిరూపాన్ని అని చూడలేకపోతున్నావు. నిజానికి నేను జడాన్ని. నన్ను చైతన్యపరిచేది ఆ పరమపురుషుని సాన్నిధ్యమే. అతని సంకల్పాన్ని అనుసరించి నేను సృష్టి స్థితి సంహారాలను నిర్వహిస్తూ ఉంటాను. ఆ పరాత్పరునికి తప్ప నా నిజరూపం ఎవ్వరికీ తెలియదు. ఈ సత్యం గుర్తించలేని మహామూర్ఖుడవు. పశుబుద్ధి కలవాడివి కాబట్టే నాతో స్త్రీ సంగమాన్ని వాంఛిస్తున్నావు. నీకు ఎలా చెప్పాలి? నీ సంహారం కోసమే వచ్చిన నన్ను ప్రేమించిన వ్యక్తివి కనుక చివరిసారిగా నీకొక అవకాశమిస్తున్నాను. నీకు జీవించాలనే ఆశ ఉంటే దేవతలతో వైరాన్ని విడిచిపెట్టి వారి దేవనగరాలు అప్పగించి పాతాళానికి వెళ్ళిపో అని హెచ్చరించింది. అయినా కామాతురుడైన మహిషుడు మోహంతో కూడిన పరిహాసంతో, సుందరి, నా శక్తి తెలియక ఇలా పలుకుతున్నావు. త్రిమూర్తులంతటి వారు నాకు వరం ఇచ్చినవారు నా ముందు నిలువలేక తోకముడిచి పారిపోయారు. అలాంటి అల్పులైన వారికోసం నిన్ను ప్రేమించే నాతో యుద్ధం ఎందుకు? మహాబలశాలివైన ఆడదానివి, నీతో యుద్ధం చేయడం సముచితమా? ఆడదానిని సంహరించాడన్న అపకీర్తి నాకెందుకు? నిన్ను తీసుకుని పోవాలని ఉంది గాని బలాత్కారం ఏకపక్షంగా చేసే యుద్ధం. సమయం వృధా చెయ్యక నాతో వచ్చి అంతులేని అమరసుఖాలు నీ సొంతం చేసుకో అని అనునయంగా పలికాడు. మహిష సంహారానికి మరణ ముహూర్తం కోసం ఎదురుచూస్తున్న జగజ్జనని వాడి కబుర్లతో కాలక్షేపం చేసి సమయం రాగానే ఉన్నట్టుండి రక్తలోచని అయి నీ జీవితానికి తుది గడియలు సమీపించాయి. ఇక నీ మధుర వాక్కులు, ఆపరా మూర్ఖుడా, నాతో యుద్ధం చేసి వీరమరణాన్ని పొందుతావో లేక పిరికి పందలా పారిపోతావో తేల్చు అని గర్జించింది. అప్పటికి మహిషునికి మహాదేవి స్థిర సంకల్పం అర్థమై వీరత్వాన్ని ప్రదర్శించి వరించాలి అని యుద్ధ సన్నద్ధుడై ధనుష్టంకారం చేసి జగజ్జననిపై శతాధిక సంఖ్యలో శరాలను కురిపించి వికటాట్టహాసం చేశాడు. మహాదేవి చిరుమందహాసం చేసి నిశిత శర ప్రయోగంతో మహిషుని శరవర్షాన్ని చిందరవందర చేసేసరికి క్షణకాలంలో యుద్ధం తీవ్ర రూపం దాల్చి సకల ప్రాణికోటిని భయభ్రాంతులను చేసింది. మధ్యలో దుర్ధరుడనే రాక్షస వీరుడు రథం మీద మహావేగంగా మహాదేవి ముందుకు వస్తూ సహస్రాధిక సంఖ్యలో బాణాలు వదిలాడు. జగజ్జనని అర్ధచంద్రాకార బాణంతో వాడి శిరస్సుని ఖండించింది. దివ్య శస్త్రాస్త్ర ప్రయోగ నిపుణుడైన త్రినేత్రుడు పెద్ద గదను గిరాగిరా తిప్పుతూ విజృంభించాడు. వాడి ధనుర్విద్యా నైపుణ్యాన్ని చూసే ఉత్సాహం లేక తన త్రిశూలంతో వాడి గుండెల్లో బలంగా పొడిచింది జగదంబ. అంధకాసురుడనే దండనాయకుడు వీరంగమాడుతూ ముందుకు ఉరికి తన గదతో సింహం తలపై బలంగా కొట్టాడు. సింహం భీకరంగా గర్జించి జూలు విదిర్చి పంజా విసిరి నోరు తెరిచి ఒక్క ముద్దగా వాణ్ణి తినేసి బ్రేవ్మని తేల్చింది. సురవర వర్షిని దుర్ధర దర్శిని దుర్ముఖమర్షిని హర్షరతే త్రిభువన పోషిని శంకర దోషిని కల్మషమోచని ఘోరరతే ధనుజని రోషిని దుర్మద శోషిని దుఃఖ నివారిని సింధుసుతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే. దేవతలకే వరాలు ఇచ్చి దుర్ధర దుర్ముఖ అనే రాక్షసులను జయించి వాళ్లను వధించి 3 లోకాలను పోషించి రాక్షసుల మూర్ఖపు గర్వాన్ని అణగదొక్కే తల్లికి జయం. తన కళ్ల ముందే 3 మహావీరులు బలైపోవడంతో మహిషుడికి మతి చలించి పిచ్చి కోపంతో తన గదతో సింహం తలపై కొట్టాడు. సింహం తన పంజా విసిరి మహిషుడి శరీరాన్ని రక్తాసిక్తం చేసింది. వెంటనే మహిషుడు సింహరూపం ధరించి మహాదేవి సింహం మీదకు ఉరికాడు. జగదంబ తన శర పరంపరతో సింహరూపుడైన మహిషుని చికాకుపరిచింది. మహిషుడు సింహరూపం వదిలి గజరూపం ధరించి రణరంగమంతా తిరుగుతూ చిందులు తొక్కాడు. జగజ్జనని వాహనమైన సింహం ఆ ఏనుగు తలపైకి ఉరికి తన పంజాతో చీల్చివేస్తుంటే మహిషుడు భరించలేక శరభరూపం ధరించాడు. వెంటనే చండికాదేవి 8 అర్ధచంద్రాకార బాణాలతో ఆ శరభం 8 కాళ్లను ఖండించడంతో ఆ శరభం చతికిలపడింది. మహాదేవి తన వివిధాయుధాలతో మహిషుడి శరీరాన్ని రక్తపు ముద్దగా చేస్తుండగా మహిషుడు శరభరూపం వదిలి తన నిజరూపంలోకి మారి బుసలు కొడుతూ
ఓసి రణచండి, 18 చేతులలో వివిధాయుధాలు ఉన్నాయనే అహంకారంతో నాతో యుద్ధానికి దిగి తప్పు చేశావు అని మహిషుడు రోషం తెచ్చుకుని తన కొమ్ములతో జగదమ్మను పొడిచి చంపబోతుంటే జగదమ్మ వాడి కొమ్ములు విరిగేలా తన శూలంతో మహిషుడి తలమీద బలంగా పొడిచింది. మహిషుడు ప్రాణభయంతో పరుగుతీశాడు. జగదంబ తన శూలంతో వాడిని తరుముతూ ఉంటే మహిషుడు రకరకాల రూపాలు ధరిస్తూ పారిపోయాడు. అలా 9 రోజుల భీకర యుద్ధం తర్వాత నవరాత్రులు పోరాడి 10వ రోజున విసుగు చెందిన మహాదేవి ఒక్కసారిగా సింహం మీద నుంచి గాలిలోకి ఎగిరి మహిషుని గుండెల మీద బలంగా తన్ని తన చక్రాయుధాన్ని ప్రయోగించింది. 100 అంచులు గల ఆ చక్రం ప్రచండ వేగంతో తిరుగుతూ వచ్చి మహిషుడి శిరస్సు ఖండించింది. మహాపర్వతంలాంటి మహిషుడి దేహం బొంగరంలా గీరాగీరా తిరుగుతూ నేలకు ఒరిగింది. మహిషుడు మరణించాడు. అదే రోజుని మనం విజయదశమిగా పండగగా జరుపుకుంటాం. హతశేషుడైన రాక్షసులు ప్రాణభయంతో నలుదిక్కులకు పారిపోతుంటే అమ్మవారి సింహవాహనం వారి ముందు ప్రత్యక్షమై అందరినీ తినేసి తన ఆకలి తీర్చుకుంది. దేవతలు జయ జయ ధ్వానాలు చేశారు. అప్సరసలు ఆడి పాడారు. సర్వప్రాణికోటి ఆ మహిషాసుర మర్దిని భక్తిగా కీర్తించారు. దుమిదుమితామరదొందు వినాద మహోముఖరీకృత తిగ్మకరే అయి మై దీన దయాలుతయా కృపయైవ త్వయా భవితవ్యమువే అయి జగతో జననీ కృపయాసి యథాసి తథానుభితాసిరతే. ఆ విజయదుందుబి డోలు ధిమి ధిమి శబ్దాన్ని యోగించి అన్ని దిశలలో వ్యాపించింది. రాక్షసులపై ఎప్పుడూ విజయాన్ని సాధించే దేవికి జయం కలిగింది. దుఃఖంలో ఉన్నవారి పట్ల కరుణతో ఆ విశ్వమాత భక్తులపై అనుగ్రహం ఏ విధంగా కురిపిస్తుందో అదేవిధంగా బాణాలను శత్రువులపై కురిపించి వారి అహంకారాన్ని నాశనం చేస్తుంది. సురలలనాథ తథేయి తథేయి కృతాభినయోదర నృచ్చరతే కృతకుకుధక్కుకుధో గడతాదిగతాల కుతూహలగానరతే ధుదుకుట ధుక్కుట దింధిమిత ధ్వని ధీర మృదంగ నినాదరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్ధిని శైలసుతే. నర్తకీమణులు మహిషాసురుడితో జరిగిన యుద్ధ వృత్తాంతాన్ని తథేయి తథేయి అనే లయను అనుసరించి నాటకీయంగా వ్యక్తపరుస్తూ నృత్యం చేశారు. దేవ సంగీతకారుడు కూడా యుద్ధ వృత్తాంతాన్ని కుకుధక్కుకుధోగడదాదిక తాళాలతో యుద్ధంలో ఉండే ఉద్విగ్నమైన ఆతృతను వివరిస్తున్నారు. మృదంగం కళాకారుడు యుద్ధంలో ఉద్ధృతిని ధుదుకుట ధుక్కుట ధిం ధిమిత లాంటి ధ్వనిని స్థిరంగా వాయించారు. మహిషాసుర సంహార వార్త తెలిసి ఇంద్రాది దేవతలు ఎంతగానో సంతోషించారు. మీకు ఎప్పుడు ఏ ఆపద కలిగినా నన్ను స్మరించండి. నేను మీ శత్రువులను సంహరించి మీ ఆపదలను నివారిస్తాను. నన్ను ఆశ్రయించిన వారిని అనుగ్రహించడమే నా కర్తవ్యం అని పలికింది. ఆ పాదాలు సాక్షాత్తు కమల నివాసిని అయిన శ్రీ మహాలక్ష్మివి. కరుణకు నిలయమైన అత్యంత పవిత్రమైన ఆవిడ కమలముల వంటి పాదాలను ప్రతిరోజు ఎవరు సేవిస్తారో అలాంటి వారు ఆవిడ సాక్షాత్కారం పొందుతారు. అదండి మహిషాసుర మర్దిని అనేది దుర్గాదేవి. మహిష అనే రాక్షసుని సంహరించినందుకు వచ్చిన పేరు. మహిషాసుర మర్దిని స్తోత్రంలో దుర్గాదేవి మహిషాసుర, రక్తబీజ, చండముండ, శుంభ నిశుంభ, దుర్ధర దుర్ముఖ లాంటి రాక్షసులను వధించడం వంటి అంశాలతో దేవీ లక్షణాలను ప్రస్తావిస్తుంది. అయితే మహిషాసుర మర్దిని స్తోత్రం రాసింది ఎవరు? ఆదిశంకరుల వారు రాశారని ఈ శ్లోకం శివరహస్య పురాణంలోని 1వ భాగంలోని 53వ అధ్యాయంలో ప్రస్తావించబడిందని, ఈ శ్లోకం దేవీ మహాత్మ్య వచనంపై ఆధారపడిందని కొందరంటే, దుర్గాదేవి మహిషాసురుణ్ణి సంహరించినప్పుడు విష్ణుమూర్తి స్వయంగా పాడాడని, దేవతలు యుద్ధ వృత్తాంతాన్ని కుకుధక్కుకుధో గడదాదిక తాళాలతో దుదుకుట ధుక్కుట ధింధిమిత లాంటి ధ్వనులు చేస్తూ వాయించారని కొందరంటారు. అయితే ఇంకొంతమంది విశ్లేషకులు ఐగిరి నందిని అని మొదలయ్యే ఈ మహిషాసుర మర్దిని స్తోత్రం భగవతీ పద్య పుష్పాంజలి స్తోత్రంలో ఒక భాగమని, అందులో 29వ శ్లోకం ప్రకారం అది రామకృష్ణ కవి రాశారని, ఆదిశంకరుల స్తోత్రానికి వ్యాఖ్యానం రచించారని అంటారు. మొత్తానికి ఈ కథలో మహిషుడు అంటే దున్నపోతు లేదా రాక్షస స్వభావం ఉన్నవారు అని అర్థం. మానవులలో యుక్తాయుక్త విచక్షణ నశించినప్పుడు దున్నపోతు అని, వాడి బుద్ధి గడ్డి తిన్నది అని మూర్ఖుడు విషయంలో పెద్దలు అన్నమాట మనం వినే ఉంటాం. పశు ప్రవృత్తి హద్దులు మీరినప్పుడు మానవుడు తనలో జ్యోతిస్వరూపిణిగా ఆదిశక్తిని తలుచుకుని
తనలో శక్తిని మేల్కొల్పితే పశు ప్రవృత్తి పోయి సక్రమమైన ప్రవర్తనతో సుఖశాంతులను పొందుతాడన్నమాట. దుర్మార్గంపై ఎప్పుడూ సన్మార్గమే గెలుస్తుంది అని చెప్పే పండుగ దసరా. మీ అందరికీ దసరా శుభాకాంక్షలు.